పూర్వము దీపకుడు తన గురువు వ్యాస మహర్షిని ఈ విధంగా ప్రశ్నించారు. ఇంద్రాది దేవతలు జంబాసురుని రాక్షసుని చేతిలో పరాజయం పొంది తదుపరి దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో తిరిగి స్వర్గాధిపత్యమును పొందినారని కర్ణాకరిగా వినియుంటుంది. తమరు నా యందు దయవుంచి దత్తస్వామి చరిత్రను వివరంగా చెప్పవలసింది అని అన్నారు. శ్రీ వ్యాస మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. ఆయన పూర్వము అదే విషయమును ధర్మరాజుకు శ్రీకృష్ణుడు వివరించినాడు. నీవు శ్రద్ధాలు అయినందున నీకు దత్తస్వామి చరిత్రను తెలియజేసేదను అని అన్నారు. బ్రహ్మ మానస పుత్రులలో ఒకటైన అత్రి మహర్షి కర్తమ ప్రజాపతి ద్వితీయ కుమార్తె అనసూయను సృష్టికర్త ఆదేశానుసారం వివాహమాడినారు. ఆయన విషయాలపై అఖండ తపము చేయసాగి ఆ తపోశక్తికి అగ్ని ప్రజ్వలించి ముల్లోకములందు వ్యాపింపసాగినది. ఆ సమయమందు త్రిమూర్తులు ఏ కాలమునందు అత్రి మహర్షికి ప్రత్యక్షమై లోక కళ్యాణ కారణములు అతని కోరికను మన్నించి తమ అంశతో పుత్రజనమును అగలను గొడవను అనుగ్రహించినారు. ఆ ముగ్గురు మూర్తులు అదృశ్యమై వారి స్థానమునందు విచిత్రమైన ఆకారము, 3 ముఖములు, 6 చేతులు, వాటి ముందు శంఖచక్రములు, త్రిశూల దండ కమండలాలతో త్రిమూర్తులు ఏకస్వరూపంగా ప్రకటితమై బాలుని రూపంతో ప్రకటితమై అత్రి మహాముని అంశలతో నేను మీ దత్తుడిని, మీ సంతానాన్ని నేను అని అన్నాడు. అత్రి అంశల దంపతులకు వారు స్వయంగా ఈ బాలుని జన్మ కారణంగా ఆ బాలుని తమ సొంత సంతానంగా అంగీకరించడం సాధించింది. వారి మనసులు తెలిసిన ఆ పరమాత్ముడు చిరునవ్వుతో కాలాంతరమునందు మీ కొడుకు నెరవేరని చెప్తూ అంతర్ధానమైనాడు. వారు తమ తాపసిక జీవనము కొనసాగిస్తూ ఉండేది. అందులో ఒకనాడు ఇంద్రాది దేవతలు అనసూయ వద్దకు వచ్చి సృష్టి కార్యక్రమము, ప్రకృతి సహజ కార్యక్రమము నిలిచిపోయింది. వాటిని స్థిరీకరించి తిరిగి యథాప్రకారంగా పరిణతి చేయమని ప్రార్థించింది. ఆమె కారణం తెలుపగా మాండవ్య మహర్షి శాప కారణంగా సుమతి తన భర్త ప్రాణరక్షణ వరకు సూర్యోదయము కారాలని ఆజ్ఞాపించినది. ఆ మహాపతివ్రత మాట శాసనమై సూర్యోదయం కాలేదు. ఇప్పటికి 10 రోజులైనది. నిత్య నైవేద్య కార్యాలను స్థాపించబోయింది. సుమతి తన శాసనంలో ఉపక్రమించిన సృష్టి తిరిగి ఎలా స్థితిపొందును? అందులకు గాను అనసూయ మాత్రం సుమతిని అంగీకరించడం చేయమని ఆంగ్ల భాష తీసుకుపోయింది. సృష్టి ధర్మము, ప్రకృతి ధర్మములకు ఏ విధమైన వర్గం కలగకుండా మాత్రమే మహర్షి శాపానుభవం కలిగించి తన పతివ్రతాశక్తితో సుమతి భర్తను పునర్జీవితంగా చేసింది అనసూయ. ఆమె శక్తికి పరోపకార బుద్ధికి ఆనందించిన త్రిమూర్తులు ఆమెను వరం కోరుకున్నారు. ఆమె వారికి నమ్మకంతో నమస్కరించి అంతకు సాగించిన పరమే అనుగ్రహించిన చాలున్నది. తదాస్తవానికి త్రిమూర్తుగా దర్శనమయ్యారు. త్రిమూర్తుల వర ప్రభావం వలన మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున అనసూయ ముగ్గురు శిశువులకు జన్మించినది. వారు త్రిమూర్తుల అంశంతో జన్మించినందున చంద్రుడు, దత్తుడు, దుర్వాసుడు అనే నామకరణం చేసి వారిని అల్లారుగా పెంచసాగి చంద్రుడు, దుర్వాసుడు తపస్సులతో వెళ్ళగా దత్తుడు వారితో పాటు ఉండి ముని వారులకు వేదాలను బోధిస్తూ ఎన్నో లీలలను ప్రదర్శిస్తూ తల్లిదండ్రులకు దత్తమై ఉండసాగాడు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిన విధంగా ఒకనాడు దత్తుడు తాను అదృశ్యమవ సంకల్పించి ఒక ప్రవాహనందు కోటి మార్పులు చూస్తుండగా అదృశ్యమైనాడు. దత్తని వస్తూ వారందరూ ఎంతో ఆత్మతో 108 సంవత్సరాలు ఎదురుసోడగా ఒకనాడు అర్ధనగ్న స్త్రీని కౌగిలించుకొని చేతి యొక్క బలపాత్రతో దత్తుడు తిరిగి ప్రత్యక్షమైనాడు. దత్తుని ఆకారము మరియు వికారములను చూసి అంతవరకు అతని కొరకు ఎదురు చూసిన వారు దత్తుడు భ్రష్టుడైనాడని తలచి కొద్దిమంది అతని నుండి బయలుదేరి తక్కిన వారు వెచ్చల బుద్ధితో సేవించసాగి. ఆ విధంగా కాలం కొనసాగుతుండగా ఒకనాడు దత్తుడు తన తల్లి అయిన అనసూయామాతతో అమ్మ, నేను తపస్సు చేసుకోవడం గాను సహ్యాద్రికి వెళ్ళలేదు అని అనుమతి కోరగా ఆమె నిరాకరించింది. ఎన్నో విధాలుగా ధర్మసూక్ష్మములను వివరించినను ఆ తల్లి పుత్ర ఎడబాటును సహించలేక తాను జన్మనిచ్చినందున ఆ శరీరమును తనకిచ్చి వెళ్ళిపోమని అన్నది. తక్షణమే దత్తుడు తన శరీరమును చీల్చి ఒక వస్త్రము తీసుకేసినట్లుగా వేరు చేసి ఆమె ఇచ్చి రక్తమాంసములతో నిలబడ్డాడు. భయంకరమైన రూపం చూడలేక అమ్మ అనసూయ అతని చర్మ శరీరం తిరిగి ఇచ్చి తనకు ఇష్టం వచ్చినట్లు ఉండమని ఆశీర్వదించి పంపివేసినది. తల్లిదండ్రుల అనుమతితో దత్తాత్రేయుడు సహ్యాద్రిపై తపస్సు చేయసాగాడు. కాలాంతరంలో జంబాసురుడు
యుద్ధమునందు ఇంద్రాదులు పరాజయం పొందగా స్వర్గాధిపత్యము ఆ రాక్షసుని వశమైనది. కష్టకాలంలో నారాయణ స్మరణ మరియు రక్షణ కర్తవ్యం. దేవగురుల పురస్కృతుల వారి ఆదేశానుసారము ఇంద్రుడు సర్యాపుని చేరుకుని విష్ణు స్వరూపమైన దత్తాత్రేయుని ఆశ్రయించినాడు. పరీక్షా కఠినమైన దత్తప్రభు పరీక్షలను శ్రద్ధా ఓర్పులతో ఎదుర్కొన్న ఇంద్రుడు చివరకు ఆ పరమ పురుషుని అనుగ్రహం పొందినాడు. ఎన్ని రీతిలో దత్తుని ప్రార్థించిన విధంగా ఆయన జంబాసురుని తన సన్నిధానమును తీసుకువచ్చిన ఎడల ఆ రాక్షసుని సంహరించదనని వరమించినాడు. దేవేంద్రుడు జంబాసురుని చేరి కవ్వించి మరల యుద్ధములకు ప్రేరేపించి దత్త సన్నిధానం తీసుకుని వచ్చినాడు. రాక్షస సమూహంతో జంబాసురుడు దత్తుని ఆయన వద్ద ఉన్న అపరూప సౌందర్యవతి అయిన త్రిమాల స్వరూపాన్ని చూసి విస్తుపోయి తనకు వచ్చిన కార్యను మర్చిపోయి ఆ మహాతల్లిని తనతో పాటు తీసుకువెళ్ళటానికి ఉద్యుక్తుడైనాడు. సభలో మాతృక అలవోకగా దత్తస్వామిని చూడగా ఆయన కూడా వీరంత వికాసుడు తల్లిగాల సూచన ఇచ్చినాడు. అంతలో జంబాసురుడు మహాలక్ష్మి తలపై ఎత్తుకొని పోసాగాడు. దీనిని చూసిన దత్తాత్రేయ స్వామి ఇంద్రావతితో ఈ విధంగా అంటున్నాడు: లక్ష్మి మానవుని పాదస్థానమున్న సమయమందు ఐశ్వర్యవంతమైన భవనముల యందు నివాసం లభిస్తుంది. తొడల యందు వస్త్ర సమృద్ధి, ధన ప్రాప్తి ఇత్యాది లభిస్తాయి. ముఖ్యస్థానమందు వారిష్టం సమృద్ధిగా ఉంటుంది. వక్షస్థలము యొక్క ఉన్నట్టయితే మనోవాంఛలు నెరవేరుతాయి. కంఠమునందున్న ఆభరణములు బంధు ప్రాప్తి కలుగుతాయి. ముఖమునందున్న రాజవర్చస్సు ఆజ్ఞాబలం ప్రాప్తిస్తాయి. అద్భుతమైన కవితా పాఠము ఏర్పడతాయి. ఈ 6 స్థానాలు దాటి సప్తమ స్థానమైన శిరస్సును అధిరోహించిన ఇక అట్టి వ్యక్తిని తలదండి వీడిపోతుందని శాస్త్రవాక్యము అని చెప్తూ దత్తస్వామి రాక్షసుని సంహరించే శక్తిని దేవేంద్రుడికి ప్రసాదించగా దేవతలందరూ రాక్షస సమూహమును దేవేంద్రుడు జంబాసురుని హతమార్చినాడు. గురు అనుగ్రహానికి అసాధ్యం ఉండదు. దత్తావతరణ మరియు జంబాసుర వదతో ఈ అనగాసుని ఉతకదయందు ప్రథమోధ్యాయం సమాప్తః. ఇది వ్యాస విరచిత శ్రీ దత్త పురాణమున చతుర్థాంశమునందు శ్రీ అనగాసుని వద నిరూపణము అను భవిష్యోత్తర పురాణాంతర్గతమగు ప్రథమోధ్యాయం సమాప్తము. అస్య దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ అనగాదేవి సమేత శ్రీ అనగా స్వామినః శ్రీ అనగా సమేత శ్రీ అనగా దత్తాత్రేయ మహారాజ్ కి జై.